నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. నేను పవన్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఎట్లున్నాయి? ఒకవైపు చాలా హీట్ ఎక్కుతున్నాయి. బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడిని నియమించుకుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమం జోరందుకుంది. ఏ పార్టీ ఎక్కడ చూసినా సరే, ఏ సభ పెట్టినా సరే, ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా సరే బీసీ అనే పదాన్ని తీయకుండా ముందుకెళ్ళట్లేదు. సో నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం బలపడిందా? తెలంగాణ రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడి చేతిలో ఏ విధంగా బీజేపీ పరుగులు పెడుతుంది? చాలా వరకు నాయకులు కాస్త విమర్శిస్తూ వచ్చిలు రామచంద్ర నాయకత్వంలో మేము చాలా వరకు పని చేయము అని చెప్పేసి బహిరంగంగానే రాజాసింగ్ విమర్శించండి. నిజంగానే వచ్చే 2 ఏళ్ళు ముందుకెళ్తుందా? గ్రాఫ్ అనేది పడిపోయే అవకాశం ఉందా ఏంటి? ప్రస్తుతం రాజకీయాలు ఎంత హీట్ ఎక్కుతున్నాయి అనే విషయాలు ఒకసారి మాట్లాడే ప్రయత్నిద్దాం. మనతో పాటు భువనగిరి మాజీ ఎంపీ అండ్ డాక్టర్ బూర నరసయ్య గౌడ్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. బాగున్నారన్న? ఫైన్ పవన్. సో వర్షాకాలపు సమావేశాలకు వైపు స్టార్ట్ అయిపోయినాయి. ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఇటు సమావేశాలు మొదలు కాకముందే కంటిన్యూగా గందరగోళం నెలకొంది పార్లమెంట్లో. సో ఎట్లా అనిపిస్తుంది? బేసికల్ ఏంటంటే అపోజిషన్ పార్టీ దగ్గర సబ్జెక్ట్ లేదు, డిస్కషన్ చేసే ఉద్దేశం లేదు. కేవలం డిస్టార్షన్ చేయాలని ఒక ప్రణాళికతో వాళ్ళు రావటం జరిగింది. ఇండియా కూటమి, అదే ఇండియా కూటమి, అపోజిషన్ లీడర్. ఇండియా కూటమి అంటే పేరుకు ఇండియా కూటమి, కానీ ఆ కూటమిలో ఎవడున్నాడో ఎవరి సంగతో ఎవరికి తెలియదు. అందుకొరకు ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు సమావేశాల ముందు కొన్ని డిమాండ్స్ పెట్టారు, చర్చించాలని. ఆపరేషన్ సింధూర్ కానీ, పాల్గామ్ అటాక్ కానీ, సర్ బీహార్కి సంబంధించి దానికి ప్రభుత్వం క్లియర్గా వెరీ కేటగారికలీ వీఆర్ రెడీ టు డిస్కస్ అని చెప్పడం జరిగింది. టైం ఇవ్వటం జరిగింది, ఎన్ని గంటలు చర్చ ఇవ్వటం జరుగుతుంది. ప్రాబ్లం ఏంటంటే రాహుల్ గాంధీ అండ్ కంపెనీకి సెల్ఫ్ గోల్ చేసుకోవడం చాలా అలవాటు. ఇప్పుడు ఇంకా తను అపోజిషన్ ఆఫ్ ద లీడర్గా ఉన్నాడు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రధాని మంత్రి అయ్యే ఛాన్స్లో ఉన్నాడు. తనకు ఇట్లాంటి సెల్ఫ్ గోల్ అనేది చేస్తుండే. అది కొంత మా పార్టీకి కూడా కలిసి వచ్చే అంశం, బీజేపీ కావచ్చు, ఎన్డీఏ కూటమికి. ఎందుకంటే పరిపక్వం లేని ఒక దేశ ద్రోహమైనటువంటి చర్యలకు దోహదపడుతూ చేసేటువంటి పరిపక్వ రహిత నేత అంటే ఈ డైనాస్టిక్ పాలిటిక్స్ భారతదేశానికి ఉండటం, ఒక అపోజిషన్ లీడర్గా ఉండటం భారతదేశంకి ఒక చెప్పాలంటే ఒక దురదృష్టం. కానీ సరైన నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇండియా కూటమి నడుస్తుంది. గతంలో జరిగిన ఏదైతే రీసెంట్గా పాల్గామ దాడి కావచ్చు, లేదంటే ఆపరేషన్ సింధూర్ దాని తర్వాత జరిగిన అది కావచ్చు, లేకపోతే బీహార్ ఓటర్ సర్వే కావచ్చు, జరుగుతున్న అంశాలనే ప్రతిపక్షం నుండి వారు ప్రశ్నించడం ద్వారా ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది పడుతుంది, అందుకే దాన్ని తప్పుదోవ పట్టిస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా దాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు సరైన వేదిక పార్లమెంట్లో డిస్కషన్ చేయాలి కదా. ఈరోజు బీహార్ ఎన్నికలు తీసుకోండి, ఇది ఈ ఓటర్ ఆ ఓటర్ కాదు కదా. 35 నుంచి 40 లక్షల ఓటర్ల అతాపతా లేదు. అంటే అది ఇండియా కూటమి ఓటర్లా కాదు కదా. ఇప్పుడు డూప్లికేట్ ఓటర్స్ అనేది ప్రజాస్వామ్యానికి నష్టం, అంతే కదా. అది ఎవడికి వేస్తాడో ఏం సంగతి అనేది, ఎవడు దాన్ని వాడుకుంటాడో, గెలిచి ఎలక్షన్ తర్వాత ఎవడు వాడుకుంటాడో తెలియదు. అది ఫలానా వ్యక్తి ఫలానా పార్టీ వాడుకోవాలని లేదు, ఎవరైనా వాడుకోవచ్చు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి అది నష్టం. దాన్ని అందరూ ఆహ్వానించాలి కదా. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, అది సెల్ఫ్ గోలే కదా. అంటే ఏదైతే డూప్లికేట్ ఓటర్సు, గోస్ట్ ఓటర్సు ఏరివేయటంలో రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తుందంటే వీళ్ళందరినీ బంగ్లాదేశీల్ని, రోహింగ్యాలని, వెస్ట్ బెంగాల్ ఓటర్లని, డూప్లికేట్ ఓటర్లని, బుర్కా ఓటర్లని, వీళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నట్లే కదా, అంతే కదా. అంటే వాళ్ళు చర్చిద్దాం అన్న సమయంలోనే అటు అధికార పార్టీ నుంచి కావచ్చు, లేకపోతే ప్రతిపక్షాల నుంచి గందరగోళం నెలకొంటుంది. అదే కదా, అధికార పార్టీ నుంచి స్పష్టంగా చర్చించడానికి సిద్ధంగా ఉన్నారని స్పీకరు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కానీ స్పష్టంగా ప్రకటించడం ప్రభుత్వం ద్వారా చేయడం జరిగింది. వాట్ ఈస్ దేర్? మనం 4 నెలలుగా మై నుంచి ఇప్పటివరకు చర్చిస్తూనే ఉన్నాం.
ఇప్పుడు ఇదేమన్నా ప్రత్యేకంగా చర్చించడానికి కొత్త అంశం లేదు. అక్కడే జరిగేది ఏంటంటే ప్రతిపక్ష పార్టీ డైరెక్ట్గా అధికార పక్ష పార్టీని అడుగుతుంది, వాళ్ళు జవాబు చెప్తారు. ఇదివరకు మీ ద్వారా చెప్పేది మీడియా ద్వారా, ఇప్పుడు పార్లమెంట్ వేదికగా చెప్తారు. మరి దానికి ఊరికే రాహుల్ గాంధీ అంటే చిన్నపిల్లగాడిలాగా, రాహుల్ గాంధీ గురించి ఎంత తక్కువ మాట్లాడుతుందో మంచిది. దేశానికి పట్టిన దరిద్రం, భారత మాతకు పట్టిన దరిద్రం. అయితే విడిపోయిన భారత్ని జోడిస్తుండు భారత్ జోడో యాత్ర పేరట. అదే కదా, అలా ముత్తాతనో దేశాన్ని విడగొట్టిండు. ఏది పాకిస్తాను, బంగ్లాదేశు, ఆయన పుణ్యమా అంటూ టిబెట్, ఆయన పుణ్యమా అంటూ నేపాల్, ఇవన్నీ పోయినాయి. ఈయనేమో భారతదేశ ప్రజల్ని కులాల వారిగా, మతాల వారిగా డివైడ్ చేస్తుంది. లెట్ మీ టెల్ యూ వెరీ క్లియర్లీ, వాళ్ళ ఎజెండా ఏంటంటే, రాహుల్ గాంధీ ఎజెండా పార్టీ ఎజెండా కాదు, ఒక చాలా కుట్రలో భాగంగా భారతదేశాన్ని మొత్తం ఇస్లామిక్ దేశంగా మార్చాలనేది ఒక కుట్ర ఎప్పటి నుంచో ఉన్నది. ఎందుకంటే ప్రపంచంలో అనేక దేశాలు ఇస్లాం దేశంగా మార్చారు. ఇరాన్ మార్చారు, సౌదీ అరేబియా పోయింది, ఆఫ్ఘనిస్తాన్ పోయింది, సెంట్రల్ ఏషియా దేశాలు పోయినాయి. మిగిలింది ఏషియాలో ఒకటే ఒక దేశం, భారతదేశం, హిందూ దేశం. దీన్ని మార్చాలని కుట్ర. ఓడిది డెమోక్రసీ, కాంగ్రెస్ది, రాహుల్ గాంధీ కుటుంబాన్ని హిడెన్ ఎజెండా చాలామంది. సెకండ్ ఏంటంటే, వీళ్ళు 1000 సంవత్సరాలుగా చేయలేకపోయింది, ఈయన చేయాలనేది వీళ్ళ జెనెటిక్ ఎజెండా. అది వీళ్ళందరూ జనరేషన్ స్పైస్ లాంటి వాళ్ళు. ఎందుకంటే మైనారిటీ ఓట్ బ్యాంక్ని వివిధ ప్రలోభాలు పెట్టి ఓట్ బ్యాంక్ చేయాలి, హిందువులను కులాల వారిగా చీల్చాలి. దట్ ఈస్ ద ఎజెండా. అంటే ఇప్పుడు అన్నట్టు ముస్లింలు బీజేపీ నమ్మే అవకాశం ఇక్కడ లేకుండా, ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ వాళ్ళు గుర్తించాలి, ఇది భారతదేశం అందరి దేశం. నంబర్ 1 పాయింట్. సెక్యులర్ అనే కాదు, హిందూ అంటేనే సెక్యులర్, అందులో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. 2, హిందువుకు ఎంత హక్కులు ఉన్నాయో ముస్లింలకు, క్రిస్టియన్లకు అంతే హక్కులు ఉంటాయి, ఓటుతో సహా, రాజ్యాంగంతో సహా. అది గుర్తించాలి. కానీ బీజేపీ ఆ నినాదాన్ని తీసుకుపోతలేదు. బీజేపీ తీసుకెళ్తుంది దీన్ని. ఒక్కరే ఈరోజు 70 సంవత్సరాలుగా అత్యంతంగా ఓటు బ్యాంకుగా మలిచి నష్టపోయింది కేవలం కాంగ్రెస్ పాలనలో. వాళ్ళు గుర్తించట్లే, ఈ యొక్క హిందూ ఫోబియాతో వాళ్ళు గుర్తించట్లే. ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాతనే ముద్రా లోన్స్ కానీ, లేకుంటే స్వానిధి లోన్స్ కానీ, లేకుంటే ఇతరత్ర లోన్స్ కానీ, ఇంక్లూడింగ్ ముస్లింలకు కూడా రిజర్వేషన్ కల్పించింది మోడీ, ఈడబ్ల్యూఎస్ కింద. ఇదే మోదీ గారు వచ్చిన తర్వాత నిరుద్యోగం కూడా పెరిగిపోయింది కదా, చాలా తగ్గింది. ఈరోజు ఇన్ఫ్లేషన్ ఎంత, 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. అరే ఈరోజు 13 కోట్ల మంది దీంట్లో ఈపీఎఫ్ఓలో ఉన్నారు. ఈపీఎఫ్ అంటే ఏంది? దట్ ఈస్ ఇండైరెక్ట్ వే ఆఫ్ టెలింగ్ ఫార్మర్ ఎంప్లాయ్మెంట్. ఈరోజు భారతదేశం ప్రశాంతంగా ఉంది, జీడిపి పెరుగుతుంది, ఓవరాల్గా ఇన్కమ్ పెరుగుతుంది అంటే అది ఊత పదం. నిరుద్యోగం పెరుగుతుంది, ఊత పదం. పెరగట్లేదు నిరుద్యోగం. ప్రభుత్వ ఉద్యోగం వేరు, నిరుద్యోగం వేరు. ఈరోజు ప్రైవేట్ రంగంలో, స్వయం ఉపాధి రంగంలో విరివిగా ఉంటుంది. అండ్ ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రం కానీ సెంటర్ కానీ లిమిటెడ్ ఉంటాయి. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో ఒక కూరగాయల వ్యాపారికి జిఎస్టీ నోటీస్ పోయింది, తెలుసా? ఏంటంటే 1 సంవత్సరంలో 46 లక్షల బిజినెస్ చేసిండు. అది ఎట్లా తెలిసింది? అందరూ యూపీఐ చేయలే, అది క్యాష్, అది వేరు. నో యూపీఐ పేమెంట్స్ అని కూడా బెంగళూరు అవన్నీ ప్రచారం. కానీ ఈరోజు నో యూపీఐ పేమెంట్ అంటే బిజినెస్ నడవదు. ఈరోజు 90% మంది యూపీఐతో నడుస్తుంది. 10 రూపాయలైనా కూడా యూపీఐ కొడుతున్నారు, 2 రూపాయలైనా 5 రూపాయలైనా కొడుతున్నారు. ఎందుకంటే అది అది సౌలత్. ఈరోజు 49 లక్షల రూపాయలు సంవత్సరానికి బిజినెస్ ఓన్లీ యూపీఐ ద్వారా. క్యాష్ ద్వారా ఇంకో 20-30% అయి ఉంటుంది కదా. అంటే
ఒక 70 లక్షల బిజినెస్ అయింది, ఒక కూరగాయల సాధారణ స్ట్రీట్ వెండర్. అవును. అందులో ఒక 15% ఆదాయం ఉందా? ఏ సాఫ్ట్వేర్కి ఉద్యోగం సమానంగా సంపాదించలే. మోడీ గారు గతంలో ఫస్ట్ టైం పిఎం ఉన్నప్పుడు చాలామంది ఈ తెలివి తక్కువళ్ళు సమోసా బిజినెస్ అని ఏదో అనగానే సమోసా పెట్టుకోవాలి. ఈరోజు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ₹1,00,000 జీతానికి 24 గంటలు క్లౌడ్ కిచెన్ అని, ఈవినింగ్ కాలర్లు వచ్చి క్లౌడ్ కిచెన్ బండి మీద పెట్టుకొని. ఈరోజు అదే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇది బెంగళూరులో రామేశ్వరం కేఫ్ స్టార్ట్ చేసేసి ఈరోజు ప్రతి నెల ఆల్మోస్ట్ 1 to 2 crores టర్న్ ఓవర్, 75,000 ఇన్కమ్ వదిలిపెట్టుకొని వచ్చి. భారతదేశం అనేది మారుతుంది, యూత్ మారుతున్నారు. నేను కూడా పదే చెప్తా, ఎవరన్నా సార్ నాకు చిన్న ఉద్యోగం పెట్టి సెక్యూరిటీ జాబ్ పెట్టి అంటే, అరే చస్తే నేను పెట్టాను రాబాయ్. నీకు 22 సంవత్సరాలు సెక్యూరిటీ జాబ్ పొద్దున్న నుంచి డ్రెస్ వేసుకొని 15,000 కొరకు లాఠీ పట్టుకొని ఉంటే నీ జీవితం మొత్తం అక్కడే ఉంటుంది, సెక్యూరిటీగానే ఉంటుంది. సెక్యూరిటీ నువ్వు వద్దు, నేను బయట కావాలంటే నీకు సెంట్రింగ్ పని నేర్పిస్తా, పోయి సెంట్రింగ్ పని నేర్చుకో. ఫోటోగ్రఫీ 5,000 10,000 కావాలని నీకు ఇస్తా, పోయి దాన్ని స్కిల్ నేర్చుకో. లేకుంటే సెల్ ఫోన్ పోయి తీసుకో, నాకల పోయి మేస్త్రి పని. అంటే మేము కూడా విన్నాం కొన్ని, మీరు అన్నట్టు చాలా మంది స్కిల్స్ నేర్పించి బయటకు వదిలిండ్రు. ఎందుకంటే మీ దగ్గర స్కిల్స్ నేర్చుకున్నారు. సాయి అని ఒక కెమెరామెన్ ఉండే, నేను గతంలో పనిచేసిన, నాకు పదే చెప్తున్నాను నేను ఈ రంగంలోకి రానికి నర్సయ్య గౌడ్ గారు కారణం అని కూడా పదే నేను చెప్తా. అరే నా దగ్గర ఈ పండగలకు పబ్బాలకు పైసలు అడగొద్దు, నువ్వు ఒక పని చేసుకో, ఓ స్కిల్ నేర్చుకో, DTP నేర్చుకో, వీడియో ఎడిటింగ్ చేసుకో, దానికో 15,000 20,000 ఇస్తా. అంతేగాని నేను ఈ పండగలకు ఉన్నాయి దానికైతే నేను సరే ఇవ్వనని కాదు, కానీ దట్ ఈస్ ఫ్యూచర్. నేను ఉద్యోగాలు చేయొద్దంట మా పిల్లలకు. నీ యొక్క లైఫ్, నీ యొక్క యూత్, నీ యొక్క స్కిల్లే నీకు పెట్టుబడి. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా నాకు అదే స్టేట్మెంట్ ఇచ్చిల్లు. అంతే కదా, కరెక్టే కదా. పార్లమెంట్ సమావేశాలకు వస్తే ఇటు ఇండియా కూటమి ఎక్కడ తిరిగినా ఏం చేసినా సరే మళ్ళీ ఆపరేషన్ సింధూర్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, లేదంటే ఫాల్గమ దాడి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. పూర్తిగా సెక్యూరిటీ ల్యాబ్స్ అయిపోవడం వల్ల ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయని ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నాయి. ఇగో చూడు, ఈ మెదడు లేని వాళ్ళతో ఏం ఆరోపణలు. ఈరోజు యూపీఏ టైంలో 40,000 మంది చచ్చిపోయింది కాశ్మీర్లో. యూపీఏ టైంలో 10 yearsలో. మా మోడీ గారు వచ్చినాక 1,700 మంది చనిపోయారు. అందులో అత్యధికంగా టెర్రరిస్టులు, భద్రతా దళాలు. అందులో కూడా 2 ఘటనలు అప్పుడు జరిగింది. కానీ 40,000 ఎంత? ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో ఎక్కడైనా ఒక బాంబు ఘటన అయిందా? అది దుర్ఘటన జరిగింది. డెఫినెట్లీ దెర్ ఈస్ ఇప్పుడు టెర్రరిజం అనేది 100% ఏ ప్రపంచంలో ఏ దేశంలో ఆపలేదు, అది మీకు తెలుసు. అమెరికా లాంటి దేశాల్లో. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇదివరకు బాంబే బ్లాస్ట్ కానీ, లేకుంటే మన హైదరాబాద్ బ్లాస్ట్లో కానీ, గూగుల్ చాట్ కావచ్చు, గూగుల్ చాట్ కానీ ఎప్పుడైనా అయినప్పుడు పాకిస్తాన్ మీద మనం అటాక్ చేశామా? ఎప్పుడు చేయలే కదా. ఎప్పుడు యుఎన్ పోయి అడుక్కోవటం తప్పితే. ఈసారి భారతదేశంలో మోడీ గారి టైంలో జరిగినటువంటి 3 ఘటనలు, అప్పుడు ఆర్మీ జవాన్లది కానీ, పుల్వామా అటాక్ కానీ, తర్వాత బాల్కోట్ అటాక్ కానీ, పహల్గామ్ అటాక్, 3 సార్లు దిమ్మ తిరిగేటట్టు. ఈసారి అయితే ఇంకా దిమ్మ తిరిగేటట్టు కొట్టినాం కదా. కానీ ఈ అటాక్లో ప్రధానంగా రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణ ఏంటంటే, అటు ట్రంప్ అయితే మోదీ సరెండర్ అన్న విధంగా ఇట్లాంటి ఆరోపణలు చేస్తూ వస్తుండు. మోదీ గారు ఎక్కడ కూడా రెస్పాండ్ అవుతలే అని చెప్తున్నారు. రెస్పాండ్ ఎందుకు కాదు? యుద్ధంలో జరిగిన అన్ని బయట చెప్పుకుంటామా? పిచ్చోడు కాకుండా ట్రంప్ పదే వాక్యాలు తీసుకొస్తుంటే, ట్రంప్ మీడియా పిచ్చోడు. ఆ పిచ్చోడు ఎప్పుడు పోతాడా అని అమెరికన్ ప్రజలే రోజు ఆందోళన చేస్తున్నారు. పిచ్చోడు చేతిలో రాయని మనకి తెలుగులో సామెత ఉంది. ట్రంప్ పిచ్చోడు చేతులు రాయలాంటోడు. వాడి మాటలు పట్టుకొని రాహుల్ గాంధీ ఫాలో అవుతానంటే వాడు చైనా పట్టుకొని, చైనా ఏదన్నంటే వాళ్ళు పట్టుకొని ఏదో డైరెక్ట్ వీడు అసెంబ్లీతో రోజు మాట్లాడుతున్నట్టు మాట్లాడతాడు. అసలు నాకు ఒకటి, ఎవరికన్నా మెదడులో తలలో ఉంటే, పుర్రలో ఉంటే, మెదడు మెకాళ్ళు లేకుంటే
యుద్ధం చేసేది సైన్యం. ఏదన్నా నష్టం జరిగిందనుకో దాన్ని బహిర్గతం చేయటం వల్ల ఎవరికి నష్టం అండి? ఎవరికి అపకీర్తి? సైన్యానికే కదా. అంత కామన్ సెన్స్ లేని లీడర్ ఉండటం అనేది చాలా దురదృష్టం. కాంగ్రెస్లో అంత మేధావైన నాయకులు ఉన్నారు. ఈ దరిద్రపు కుటుంబ రాజకీయాలతోని ఈ గుట్నాల ఏదంటారు మొఖాల బయలు ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఈరోజు చేస్తున్నాడు. అంతకంటే మేధావులు ఉన్నారు. మన రేవంత్ రెడ్డి ఇంతకంటే 100 times మేధావి రాహుల్ గాంధీ కంటే. 100 times. చాలా పెద్ద స్టేట్మెంట్ అన్న అసలు. ఎందుకంటే అపోజిషన్ పార్టీ అయిన రేవంత్ రెడ్డి గారిని మీరు మెచ్చుకోవడం చావు తెలివా మంచి తెలివి అని కాదు, నేను తెలుగు గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు రావణుడు కూడా రావణ బ్రహ్మ అంటారు, సకల వేద కోవిదుడు. రావణుడి ముందల అంత పెద్ద వేదాలు చదివిన వ్యక్తి కాదు, అంత బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఈవెన్ యుద్ధానికి ముహూర్తం రావణుడితో దగ్గర పోయి ముహూర్తం పెట్టుకున్నాడు, తెలుసు కదా. అంటే రాహుల్ గాంధీ కంటే రేవంత్ రెడ్డి గొప్పోడు. బ్రెయిన్ ఎక్కువ ఉన్నది అంట, గొప్పోడు అంటే తెలివిలో బ్రెయిన్ ఎక్కువ ఉన్నది. లేకుంటే ఒక ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ పట్టుబడి ఒక సీఎం స్థాయికి ఎదిగిందంటే తెలివి ఉన్నోడా లేడోడా? అది కొంతకాలంలో. మరి యూ హ్యావ్ టు అప్రిషియేట్ చావు తెలివా ఏ తెలివి అనేది అప్రిషియేట్ చేయాలా. రాహుల్ గాంధీకి పుస్తకం ఇస్తే స్క్రిప్ట్ ఇస్తే తప్పితే చదవలేడు, మాట్లాడలేడు. చిలక పలక అంటారు కదా, సేమ్ ఎన్ని యుద్ధం పోయినాయా పోలేదని చెప్పిండ్రు. ఒకవేళ పోయినా కూడా బయట చెప్పుకుంటారు రాబే. నాకు గెలిచిన వాళ్ళే ఎత్తుతారు. నాకైతే ఇంత పరిపక్వమైంది ఎందుకు బీజేపీ పార్టీకి అదృష్టమే కానీ దేశానికి దురదృష్టం. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మైనస్ బీజేపీకి ప్లస్ అవుతుంది డెఫినెట్లీ. బీసీ ఉద్యమం బలంగా నడుస్తుంది తెలంగాణలో. అయితే కొంతమంది లీడర్లు అయితే వివిధ పార్టీలు కావచ్చు, లేకపోతే పర్సనల్ ఎజెండా ఉన్న లీడర్లు, ఇద్దరు వ్యక్తులను తీసుకొస్తాను నేను. ఒకవైపు కల్వకుంట్ల కవిత కావచ్చు, మరోవైపు తీన్మార్ మల్లన్న. కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ ప్రవేశపెట్టిందాన్ని అటు ఆమోదిస్తుందాం, నేను కూడా సపోర్ట్ చేస్తున్నా అన్నది. ఒకవైపు బీఆర్ఎస్లోనే ఉంటున్నాయి కల్వకుంట్ల కవిత, బీఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. సో ఎట్లా చూడొచ్చు ఈ డ్రామాని? ఇక చూడు, రాజకీయాలు ఎట్లా ఉంటుంది, ఏ ఇష్యూ ఓన్ అప్ చేసుకునే ప్రయత్నం చేస్తాం, అంతే కదా. అంటే ఇక్కడ ఏమైతే ఎట్లా అంటే పక్కింటోడు ఇంట్లో పెళ్ళి అయితే మన ఇంట్లో రంగులు వేసుకుంటారు కదా, ఇవన్నీ ఆ బాబత్. ఎవరిది ఒక పేరు చెప్పండి. ఏది మీరు అన్న ఎగ్జాంపుల్కి ఎవరిదైనా. ఇప్పుడు బీసీకి సంబంధించింది, బీసీలకు నిజమైనటువంటి న్యాయం, ఆర్థిక రాజకీయ విద్యా న్యాయం చేయగలిగింది బీజేపీ చేస్తున్నది. మోడీ ఒక బీసీ ప్రధానమంత్రి చేసిన గంత బీజేపీదే. మిగతా అన్ని కేవలం పొలిటికల్ అవసరాల కొరకు, పొలిటికల్ నీడ్స్ అంటారు. రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. బికాస్ అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది కాబట్టి ఒక బీసీ అనేది పట్టుకొని ఊరంతా తిరగాలి, దేశం అంతా తిరగాలి. మీ చర్చ ఏమవుతుంది? లేకుంటే ఈరోజు చర్చ ఏం పెడుతుండే? 6 గ్యారెంటీలు, పెన్షన్, స్కూటీస్, తులం బంగారం, ఈ చర్చ అవుతుండే కదా. దాని కొరకే ఎఫెక్టివ్గా డైవర్షన్ కొరకు పెట్టారు. నేను అడిగిన ఇంకా ఆన్సర్ రాలే మీ దగ్గర నుంచి. కవిత బీఆర్ఎస్లోనే ఉందని కవిత చెప్తుంది, కానీ బీసీ రిజర్వేషన్ ఆమోదిస్తున్నామని నేను ఒప్పుకుంటున్నాను అన్నది. కవిత ఎక్కడ ఉందో నాకు సంబంధించిన అంశం కాదు, అది బీఆర్ఎస్ కవితకు సంబంధించిన అంశం, మా పార్టీకి సంబంధించిన అంశం. కవిత మల్లన్న ఇష్యూని ఎట్లా చూస్తారు? ఏది కవిత వెళ్ళి జాగృతి నాయకులు వెళ్ళి అటు తీన్మార్ మల్లన్న దాడి చేయడం. ఒకటి మనము 2 రకాలు. మల్లన్న మీద అటాక్ చేయటం డెఫినెట్లీ మేము ఖండిస్తున్నాం. అట్ ద సేమ్ టైం రాజకీయాల హుందాతనం కూడా అవసరం. ఒక లేడీ హుందాతనం ఉండాలి. కానీ మల్లన్న చేసిన వాక్యాలు కూడా అటు మహిళల్ని నొప్పించినట్టు ఉన్నాయి. అందుకొరకే హుందాతనం ఉండాలి అంటున్నా కదా. ఏమన్నారు? ఎందుకంటే ఎస్పెషల్లీ మహిళలు మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇది ఒక్కరోజు స్టేట్మెంట్తో కాదు కదా, మనసు గాయపరిచే ఉంటుంది. అట్లాంటివి చేయొద్దు. మళ్ళీ ఇద్దరు ఎమ్మెల్సీలే. ఎవరైతే ఎమ్మెల్సీలు అయితే అదేమన్నా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పదవిలో.
బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన ఆర్డినెన్స్ ఆమోదించబడితే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్లో బీసీలకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. చెప్పిన తర్వాత రీసెంట్గా పేపర్ స్టేట్మెంట్ చూస్తే ఆర్డినెన్స్ ఆమోదించబడ్డా లేకున్నా మా పార్టీ నుంచి పక్కా 42% బీసీలకు ఉంటుంది అంటుంది. ఒకటి చెప్పనా, వాగ్దానాలు ఇచ్చింది నువ్వు, మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ, అమలు చేయాల్సింది మీరు. మీరు ఆర్డినెన్స్ పెడతారా, డైరెక్ట్ పెడతారా, జీవో ఇచ్చి పెడతారా, అసెంబ్లీ యాక్ట్ అమెండ్మెంట్ చేసి పెడతారా, అది మీ బాధ్యత. నెంబర్ 1, నువ్వేమే బీసీలకు పెద్ద ఒరిగి పెట్టట్లేదు, నువ్వు ఆ హామీ ఇచ్చి అధికారంలో వచ్చావు. నెంబర్ 1 పాయింట్. డెఫినెట్లీ దానికి అసెంబ్లీలో ఆ బిల్లుకు పూర్తి స్థాయిలో బీజేపీ మద్దతు ఇచ్చింది. క్లియర్. ఇప్పుడు ఎట్లా ఉందంటే గంపెడు మంది పిల్లలు మేము అంటాం, పక్కింటోడు చదవాలన్నట్టు ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. నేను పొన్నం ప్రభాకర్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా అదే. 8 మంది ఎంపీలు, బీజేపీ ఎంపీలు బీసీ ఆర్డినెన్స్ దాన్ని ఆమోదించుకొని తీసుకురావాలి, లేకుంటే మీరు బీసీ ద్రోహులుగా మిగిలిపోతారు తెలంగాణలో అని మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టిండు. పొన్నం ప్రభాకర్ గారు ఏదన్నా కూడా రేవంత్ రెడ్డి మెప్పు కొరకు చేస్తాడు. ఆయన ఆడినట్టు ఈయన మాట్లాడాలి. నీ ఎంపీల కింద సంబంధమే నువ్వు అడిగినావు ఆ ఎంపీల్ని, నువ్వు మేనిఫెస్టో పెట్టినప్పుడు సెంటర్కి సంబంధం. ఇది ఏమన్నా అసెంబ్లీలో రిజర్వేషనా? మీకు అంత బీసీ మీద ప్రేమ ఉంటే మీకుంటే నిన్ను డిప్యూటీ సీఎం చేయమను కనీసం. రేవంత్ రెడ్డిని మేము దింపేసి నిన్ను సీఎం చేయమను. ప్రేమ ఉంటే నీకు 75 ఏళ్ల నుంచి బీసీలని మొత్తం నిర్లక్ష్యం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీల మీద ముసలి కన్నీళ్లు కరిస్తే ఎవరైనా నమ్ముతారా? అన్ని రంగాల్లో ద్రోహం చేసేదే కాంగ్రెస్ పార్టీ. అది గడీల పార్టీ, అది పూర్తి స్థాయిలో గడీల పార్టీ. అందుకొరకు కాంగ్రెస్ పార్టీ బీసీలు 8 మంది ఇవన్నీ ఒట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఎందుకు? ఇచ్చింది మీరు, అమలు చేసేది మీరు. మా ఎంపీలు ఉన్నారు, కేంద్రం నిధులు తెస్తారు, RRR తెస్తారు, మన రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తీసుకురావటం జరిగింది, కోచ్ ఫ్యాక్టరీస్ తేవటం జరిగింది, డెమో ఇంజన్స్ అక్కడ తయారు చేస్తాము, ముందు దాన్ని ఇంప్రూవ్ చేస్తాము, ఎలివేటెడ్ కారిడార్స్కు మేము డబ్బులు ఇచ్చినాము, ల్యాండ్ ఇచ్చినాము, నేషనల్ హైవేస్ మొన్ననే 35,000 కోట్లతోని 1100 కిలోమీటర్లు కొత్తగా నేషనల్ హైవేస్ కింద కన్వర్ట్ చేస్తున్నాము. 37,000 కోట్లతోని రైల్వే అభివృద్ధి పనులు చేస్తున్నాము. 800 కోట్లతోని సికింద్రాబాద్ని ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాగా డెవలప్ చేస్తున్నాము. మా ఎంపీలు చేసేది ఇదిరాబాయి, నీ పిల్లల్ని జారటం కాదు. నువ్వు గంపెడు మంది పిల్లల్ని కనేసి బీజేపీగా నేను కన్నాను, ఇక మీరు పెంచండి అంటే నేను హామీలు ఇచ్చినా మీరు నెరవేర్చండి అన్నట్టు ఉన్నది. ఎట్లా ఉన్నదంటే అరే RRRకు అగ్రి అయ్యి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, అరే నువ్వు ల్యాండ్ అక్విజిషన్ చేసిరాబాయి అంటే ఇంతవరకు చేయలేదు. ఈరోజు గత ప్రభుత్వం చేయలే, ఇప్పుడు చేయలే. ఈరోజు కేంద్రం అండదండలు, మోడీ అండదండలు లేకుంటే ఈ రాష్ట్రం నిజంగా ఇప్పుడే అన్ని బిజినెస్ పడిపోయినాయి, చాలా అధోగతి ఉండే. అరే ఎయిర్పోర్టు తెలంగాణలో ఒకటే ఉంది, ఇంకో ఎయిర్పోర్ట్ పెడతాం, దానికి కావాల్సింది ఇంకో 100 ఎకరాలు మాత్రమే, 300 ఏకర్స్ ఉంది. ఆ 300 ఏకర్స్ ల్యాండ్ ఎక్వైర్ చేసి ఇవ్వమని సంవత్సరం నేను ఎంపీ ఉన్నప్పటి నుంచి అడుగుతున్నా. గతంలో ఆ ముఖ్యమంత్రి ఇష్టపడలేదు, ఈ ముఖ్యమంత్రి వచ్చినాక ఇదిగో అదిగో అంటాడు. మెట్రో అక్కడి వరకు పెడతాయి, ఎక్కడ నల్లబల్ల వరకు మెట్రో పెడతా అంటారు. అసలు మెట్రో కాదురా బై RRRకు ఉంది కదా, ల్యాండ్ ఎక్వైర్ చేసి చేత కాదు, అంత పైసలు లేవు, చేసేది లేదు అంటే ఢిల్లీ కురుకుతాడు. ఇప్పుడు హైకోర్టు కూడా సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. సెప్టెంబర్ లోపు స్థానిక సంస్థల ఎలక్షన్ జరపండి అన్నది. మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్ ఇయ్యందే స్థానిక సంస్థలకు వెళ్తే ప్రజలు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. అంటే ఒక్క నెలలో అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు రిజర్వేషన్ కల్పించవచ్చు. నెంబర్ 1, వీళ్ళు కులగణన చేశారు కదా, వీళ్ళకి ఆ కులగణన మీద నమ్మకం ఉంటే బహిర్గతం చేయాలి. నెంబర్ 1. ఇక లెక్కలు కూడా పూర్తిగా బయటకు రాలేవనుకో, అదే చెయ్యాలి, ఎంతో చేయాలి. సెకండ్, ఆర్డినెన్స్ పంపారు, నీ దగ్గర కాపీ ఉందా? ఎవరి దగ్గర నన్ను కాపీ ఉందా? అందులో ఏం అంశాలు ఉన్నాయో తెలుసా? ఎవరికి తెలియదు. ఎందుకు సీక్రెట్ పెట్టాం?
నీ కులగణన సీక్రెటే, నీ ఆర్డినెన్స్ సీక్రెటే. థర్డ్ ఇది డేట్ ఏమైనా లీక్ అవుతుందేమో ప్రభుత్వం జాగ్రత్తలు డేట్, ఆర్డినెన్స్ డేట్ ఉండదు కదా, అది ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇస్తే తర్వాత ఆర్డినెన్స్ కూడా దాంట్లో గందరగోళం చేస్తారు ప్రతిపక్షాలు మీలాంటి నాయకులు. అది గందరగోళం ఇవాళ కాకుండా రేపన్నా అవుతుంది కదా. నేనేమంటున్నా అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెయ్యదలుచుకుంటే సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది 50% క్యాప్, మందు మశానం ఏమి లేదు. ఆల్రెడీ 10% ఈడబ్ల్యూఎస్ పెట్టినాక 60% ఉన్నది, ఇంకెక్కడ 50%? ట్రిపుల్ టెస్ట్ పెట్టుకోండి, కులగణన చేయండి, డాటా తీయండి, డెడికేటెడ్ కమిషన్ పెట్టండి, జీవో తీయండి, ఇవ్వమని చెప్పింది. ఈ రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ ఇస్తాడు అంటే ఒక నెలనే ఉంది కదా ఇప్పుడు, అటు హైకోర్టు చెప్పిన ప్రకారం లేకపోతే వీళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రకారం మధ్యలో ఆగస్టు నెల ఒకటే ఉంది. 100% నేను పార్టీ లైన్ కానీ నా లైన్ చెప్తున్నా. ఇలా ప్లాన్ ఏంటంటే ఏదో అంత లోపభూయిష్టమైనటువంటి సిస్టమ్ తేవాలి, ఒక అనౌన్స్మెంట్ ఇవ్వాలి సెప్టెంబర్ ముందల, ఆగస్టు లాస్ట్కో అట్లా. తర్వాత వాడు కోర్టులో వాళ్ళతో వేపియాలి, స్టే తెప్పియాలి. వాళ్ళు అది కూడా చెప్తున్నారు, మళ్ళీ కోర్టులో ఎవరన్నా కేసు వేస్తే అది మళ్ళీ మొదటికే వస్తుందని. అదే వాళ్ళ ప్లానే మొదటి నుంచి అది. ఎందుకంటే ఎన్నికలకు పోయే ధైర్యం లేదు. ఎందుకు? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ పూర్తి స్థాయిలో అమలు అవుతున్నాయి. ఇంద్రమిల్లు కొనసాగిస్తున్నారు, 6 గ్యారెంటీ కొనసాగిస్తున్నారు, రైతులకు 7,500 ఇస్తున్నారు. ఎవరికి ఇచ్చారు? 4 ఇప్పటి వరకు 4 పంటలు అయింది. మన ఎలక్షన్స్ కొరకు మొదటిసారి ఇచ్చారు, అది కూడా 70%కి ఇచ్చారు. అంత ముందుకు 100% ఎగ్గొట్టిండ్రు. నేను అందుకొరకే చెప్పాను కదా, అనుమల రేవంత్ రెడ్డి గారి పేరు మార్చుకోవాలి, ఎగవేతల రేవంత్ రెడ్డి గారిని పెట్టుకుంటే బెస్ట్ ఉంటుంది. నల్లమల పులి మీరు అట్లా అంటే ఎట్లా? అదే నల్లమల్ల పులికి నల్లమల్ల ఎక్కడుందో తెలియదు. అందరూ ఏంటంటే చెట్టు పేరు పెట్టుకొని సామెత ఉంది కదా. బనకచెల్రా పెద్ద ఎత్తున వివాదం నడుస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలు అటు ఏపీలో కావచ్చు, ఇటు తెలంగాణలో నాయకులు విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. సో మీ ఒపీనియన్ ఏంటి బనకచెల్రా? ఒకటి చెప్పాలన్నా, ఈ విషయంలో కేవలము బీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయం. ఎందుకంటే గతంలో స్పష్టంగా కేసీఆర్ గారే గోదావరిలో నీళ్లు సముద్రంలో పోతున్నాయి, అది ఆంధ్ర వాళ్ళు వాడుకోవాలి, నేనే దగ్గరుండి కట్టిస్తాను అని జగన్ పిలిచి ప్లాన్ వేసి పవర్ పాయింట్ పెట్టి ఎట్లా మార్చాలనో చెప్పింది అదే కదా. కేసీఆర్ గారు చెప్పారు, చంద్రబాబు గారు అమలు చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు సహకరిస్తున్నారు. బీజేపీ ఖచ్చితంగా తెలంగాణకు నష్టం జరిగే ఏ అంశాన్ని సహకరించేది లేదు ఖచ్చితంగా. అందుకొరకే దాని పర్యావరణ ఇతర అనుమతులు కూడా ఇవ్వలే కదా. సెకండ్ ఏంటంటే శాశ్వత పరిష్కారం కావాలంటే ఈ నీళ్ళని ఏంటంటే రాజకీయాలకు వాడుకుంటున్నారు, కరప్షన్కు వాడుకుంటున్నారు. అంటే నిజంగా ఎటువంటి తెలంగాణ ప్రజలకు కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లాభం జరిగే పరిస్థితి కనిపిస్తలేదా ఈ వీళ్ళ విషయాలలో? వీళ్ళు ఓన్లీ బీజేపీ వస్తుంది సాధ్యమవుతుంది. ఎందుకంటే సింపుల్, ఈరోజు మనకు నీళ్లు కావాలి, ఎక్సెస్ నీళ్ళు వాళ్ళు వాడుకోవాలి, సింపుల్. మనం ఏం చెప్పాలి, నువ్వు అది గోదావరి వాటర్ రివర్ అథారిటీ పర్మిషన్ తీసుకొని చేయాలి. గతంలో ఆంధ్రప్రదేశ్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంత ముందుకు ఈ మన పాలమూరు రంగారెడ్డి మీద మిగతా చిన్న చిన్న వాటి మీద అబ్జెక్షన్ వేసుకొని కేసు ఫైల్ చేశారు. ఏది కృష్ణా రివర్ బోర్డు అథారిటీ దగ్గర. మనము కండిషన్ పెడదాం, సింపుల్, మీరు మా ప్రాజెక్టులకు అడ్డు చెప్పొద్దు, ఇవ్వండి. ఇక్కడ గోదావరికి సంబంధించిన ప్రాజెక్టులు మాతో చర్చించండి, డిపిఆర్ ఇవ్వండి. అక్కడ ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అత్యంత భయంకరమైంది, బనకచెర్ల కాదు. ఇప్పటికే 1500 టీఎంసీ మన 2 నెల రోజులే పోయినాయి. ఇది గోదావరిని అందించి అత్యంత భయంకరం నష్టమైనటువంటిది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ శ్రీశైలం మీద. దాని మీద ఎంబటే ఆపేయాలి. సో ఇలాంటి కండిషన్ పెట్టి అది ఎప్పుడు 2 రాష్ట్రాల ప్రయోజనాలు ఉంటాయి. కానీ రాజకీయాలే చేయదలుచుకుంటే ఈ సెంటిమెంట్ రాజకీయాలు కేవలం రాజకీయ ప్రయోజనాలకు తప్ప 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు లాభం జరిగే పరిస్థితి లేదు వీళ్ళు చేసే రాజకీయాలు. నేను ఒకటే చెప్తాను, నేను ఒక ఆర్టికల్ పంపాను, వస్తుందేమో 2-3 రోజుల్లో, మీరు చదవండి తెలుస్తుంది. దేవాదుల ప్రాజెక్టు మీద ఒక 10,000 కోట్ల బడ్జెట్తోని 100 టీఎంసీలు లిఫ్ట్ చేయొచ్చు. ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్ ఉన్నది.
100 టీఎంసీలు అంటే మొత్తము 14 లక్షల ఎకరాల వరకు మనకు సాగునీరు చేయొచ్చు. కేవలం 10,000 crores. 14 లక్షలు అంటే ఎకరానికి మనకు 2 కార్లు కడితే తక్కువ ₹1,00,000 పంట వస్తుంది. ₹1,00,000 పంట అంటే 14,000 కోట్లు ఒక సంవత్సరానికి. అందులో కరెంటు ఛార్జ్ 4,000 కోట్లు పోయినా ఏది లిఫ్ట్ ఇరిగేషన్కు 1,000 కోట్ల 10,000 కోట్ల సంపద సృష్టించిన అద్భుతమైన ప్రాజెక్టు. దాని మీద దాన్ని చెయ్యం. ఇప్పుడు కింద తర్వాత సంగతి మనం ఆపుదాం, అది కేంద్రం మేము చూసుకుంటాం. మా ఉన్న ప్రాజెక్టులు ఏమైంది, మేడిగడ్డ కుంగిపోయింది, దాన్ని ఏమైనా చేసారా? లిఫ్ట్ అది 1,00,000 కోట్లు అది పోయింది కదా, అది గోదావరి పాలైంది కదా. అంటే కాంగ్రెస్ పార్టీ రిపేర్ చేస్తలేదు ఉంది. సరే, ఆల్టర్నేటివ్గా అది 2-3 వేల కోట్లతోనే అయిపోతుంది. మరి దాన్ని ఏమైనా శంకుస్థాపన చేసినావా? ఎస్ఎల్బిసి నీ యొక్క ఐరన్ లెగ్తో అది కూలేపాయ. ఎవరు కేసీఆర్ రేవంత్ రెడ్డా? కేసీఆర్ గారు దాన్ని మొదలే పెట్టలేదు. ఈ డబుల్ ఐరన్ లెగ్ కదా ఇది. ఈ ఐరన్ లెగ్ పెట్టింది ఒకటి, కూలిపాయ. ఇంతవరకు సచ్చిన వాళ్ళు కూడా శవాలు దొరకలే. 2-3 దొరికినాయి. 7 ఎందుకు చస్తే 3-4 దొరికినట్టు. ప్రాజెక్ట్ ముందుకు పోతే వెనకకు వస్తలేదు. అది శంకుశిల ఏదైతే రిటైనింగ్ వాల్ అది కూలిపోయింది. అక్కడ సాలివాగు పెద్దవాగు అని గోదావరి దగ్గర అది కూలిపోయింది. ప్లస్ ఈ యొక్క జూరాల ప్రాజెక్టు బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఇవాళనే సెంటర్ పంపించింది రిక్వెస్ట్ చేస్తే, ఇది ఉడుతుందా బ్రిడ్జ్ ఉంటుందా అంటే మళ్ళీ దాన్ని ఏం చేయాలని, మళ్ళీ కాళేశ్వరం మేడిగడ్డలా కాకుండా నీది కూలుడు తప్పితే ఏమైనా ఉందా? ఇక్కడేమో హైదరాబాద్లో హైడ్రా కూల్చుడు, అక్కడనో మీ యొక్క లెగ్ కూల్చుడు, లెగ్ పుణ్యం అంటూ చెప్పు. చెప్పేది కరెక్ట్. నిర్మించడం జరగట్లేదా? ఇంద్రం మిల్లు లాంటి నిర్మిస్తులు వాళ్ళు ఏమి ఇంద్రమ్మకి 5 లక్షలు దానికి బడ్జెట్ పెడితే 1,50,000 రూరల్లో మేము ఇచ్చేది, మళ్ళీ ఇక్కడ 2,25,000 ఇక్కడ మేము ఇచ్చేది. అది కూడా ఏముంది, కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తున్నారు. మీరు పోయి ఏదన్నా ఒక శాంపుల్ ఊరు తీసుకెళ్ళండి, అది కూడా శాంపుల్. అది కూడా ఇప్పుడు రూరల్ ఏరియాలు ఇస్తారు లోకల్ బాడీస్, తర్వాత అర్బన్ ఏరియాస్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తే అర్బన్లు ఇస్తారు. అది ఎవడన్నా ఇల్లు కట్టుకొని పునాదులు వేసుకుంటే అది మటాష్. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు అయిపోక ముందు ఇవి అయిపోయిన తర్వాత బిల్స్ రావు, ఆడ ఇల్లు ఉండదు, చెత్త ఉండదు. నేను చెప్తున్నా కదా. రాష్ట్ర బీజేపీ పరిస్థితి ఎట్లుందన్న ప్రస్తుతం? 100% బీజేపీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మంచి మాకు ఒక ప్రెసిడెంట్, టీమ్ లీడర్ ఉన్నాడు, అందరినీ సమన్వయం చేసుకునేది. బీజేపీకి కావాల్సింది టీమ్ లీడర్, టీం వర్క్. కానీ ఆ టీమ్ లీడర్ డమ్మీ అన్నట్టుగా వినిపిస్తుంది. పివి నరసింహరావు కూడా డమ్మీ అన్నారు, అనలేదా? అన్నారా లేదా? అదే అట్లాంటి సరే, బయట వాళ్ళు అనడం వేరు, మీ నాయకులే చెప్తున్నారు, మీ పార్టీలో నాయకులే మాట్లాడుతున్నారు. రాజాసింగ్ చెప్పలేరు, రాజాసింగ్ అంటే మీ పార్టీ నాయకుడే. రాజాసింగ్ ఆయన పెద్ద నాయకుడు. రాజాసింగ్ అనేది ఆయనకున్న బాధో ఏముందో, ఆయనకు లోకల్ ఇష్యూ ఒక్కోసారి ఉంటుంది. ఇంత పెద్ద పొలిటికల్ పార్టీ అన్నప్పుడు విభేదాలు ఉండవా చెప్పండి. సో ఈ ఇంటర్నల్ గొడవలు ఎట్లా అనిపిస్తుంది? ఇంటర్నల్ గొడవలు ఎక్కడ ఉన్నాయి? ఈటెల వర్సెస్ బండి అని కూడా వార్తలు వస్తున్నాయి, వీడియోస్ బయటకు వస్తున్నాయి. ఆ మాత్రం అన్న స్పార్క్ మీరు క్రియేట్ చేయకుండా మీరు లైవ్ లో ఉంటామా చెప్పు. అంటే బీజేపీ మీడియాలో కనిపించడానికి, లేకపోతే బీజేపీ నినాదం వినిపించడానికి ఇట్లాంటివా? అరే మా యువగారు మాకుంటాయి, లేకుంటే మీరు మర్చిపోతారు కదా. రేపు లేకుంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన ఇట్లా అన్నాడు, ఈయన అట్లా అన్నాడు. బీజేపీ వెలుగులో ఉండడానికే ఇంటర్నల్ గొడవలు. అరే మేము కూడా లైవ్లో ఉండాలి కదా. ఇది ఆన్సర్ అంటే జనరల్ ఎవరిని అడిగినా వాళ్ళిద్దరికి ఏ సమస్య ఉందని తప్పించుకోవడం వాళ్ళు అంటే ఇట్లాంటి వ్యూహాలు కూడా ఉంటాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అరే ఎందుకుండో, మేము ఎదుగుతున్న పార్టీ, లైవ్లో ఉన్న పార్టీ. ఇప్పుడు ఫుల్ హౌస్ఫుల్ ఉన్న సినిమా దగ్గరనే కదా బయట టికెట్ల గొడవ జరిగేది. అరే ఆ మాత్రం ఉన్న బీజేపీ లేకుంటే మీరు మమ్మల్ని అసలు ఉన్నట్లు లెక్క కడతారా? ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా చాలా తెరపైకి వచ్చింది. గత ప్రభుత్వం చేసిన తప్పే ప్రస్తుతం ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అదే తప్పు చేస్తుంది. మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ చేసి ఉంటుంది అన్న వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ఎంతవరకు నిజమంటారు అది? ఒకటేంటంటే దురదృష్టం ఏంటంటే ఇది
ఈ యొక్క పార్టీలు 5 years డిక్టేటర్షిప్ లాగా అయిపోయినాయి. డెమోక్రసీ కాదు. రేవంత్ రెడ్డి గారు కూడా అదే బాటలు నడుస్తున్నారు. వాళ్ళు 7వ గ్యారంటీ ఇచ్చి డెమోక్రసీ, 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం అని ఒక హామీ ఇచ్చి 6 గ్యారంటీలతో పాటు. అది చాలా వాళ్ళకే నష్టం. ఎందుకంటే ఈరోజు అధికారం అనేది శాశ్వతం కాదు. అది ఫస్ట్ అధికారంలో వచ్చినాక మర్చిపోతారు, లేకుంటే వాళ్ళే ఫేస్ చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇవే కదా, అవసరం లేదు. ఇప్పుడు ఒకటి చెప్పనా, ఓ సినిమా చూసినాం, బ్రహ్మ ఒకటికి వరం ఇస్తాడు, ఎదుటి వ్యక్తి ఏమనుకున్నాడో మనసులో నీకు తెలుస్తుంది. ఆడికి నిద్రపోలేడు, బతకలేడు. ఒక 15 రోజుల తర్వాత పోయి బ్రహ్మని కాళ్ళు మొక్కుతాడు, నా బుద్ధురా నా బ్రహ్మాజీ ఇది తీసేయి, నేను బతకలేకపోతున్నాను అని. అట్లనే ఉంటుంది. అంటే ఫోన్ ట్యాపింగ్ అంటే ఏదో విదేశాలు గూఢచారులు ఏముంటాయి. రాజకీయ నాయకుల దగ్గర ఏముంటాయి? ఏమన్నా ఇవాళ రేపు అదే చర్చ మిగతా ప్రజా సమస్యలు ఇవాళ రేపు ఏముంటుంది? అది ఆ డే పోయినాయి. ఒకప్పటిది ఏదో ఫోన్ ట్యాపింగ్ సీక్రెట్లు ఏముంటాయి? ఒకరినొకరు గ్రూప్ చేసుకుంటే ఏమన్నా అయ్యేది ఉందా, పోయేది ఉందా? రేవంత్ రెడ్డి ఇంటర్నల్ గా భయపడుతుందా సీఎం కుర్చీ దిగిపోతానే? రేవంత్ రెడ్డి హ్యాపీగా ఉన్నంత కాలం 5 ఏళ్ళు ఇంకా 3 ఏళ్ళు ఉందనుకుంటూ ఉంటాడా సీఎంగా? అది మేము చెప్పము కదా. సీనియర్ నాయకుడుగా సిచ్యువేషన్ చూస్తున్నారు. రేవంత్ రెడ్డిని దింపాలని, దిగాలని, కాంగ్రెస్ ఇంకోటి రావాలని మాకు ఎలాంటి పట్టింపు లేదు. రేపు బీజేపీ రావాలని, మంచి ప్రభుత్వం రావాలని మా కోరిక. ఇక ఆల్రెడీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పని అయిపోయింది, దాని గురించి పెద్ద పట్టింపు లేదు మాకు. 2 సంవత్సరాల్లోనే అది 2 కాదు, సంవత్సరం కిందనే అయిపోయింది. ఇంకా 2 సంవత్సరాలకు పూర్తి కూడా కాలేదు నాకు తెలిసి, 19 నెలలు నడుస్తుంది అనుకుంటా. ఇప్పుడు 19 months. ఇంకో 4 నెలలు అయితే అయిపోతుంది. బీజేపీ ప్లాన్ చేస్తుందా? బీజేపీ ఖచ్చితంగా ఇప్పుడు మాది ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని దించి మీ అట్లాంటి ప్రయత్నం నెక్స్ట్ ఎలక్షన్లో మోస్ట్లీ జమ్లీ ఎలక్షన్స్ రావచ్చు. ముందే రావచ్చా? జమ్లీ ఎలక్షన్. ఇప్పుడు ప్రధానంగా హిందీ అని ఒకవైపు నడుస్తుంది, సౌత్ అని ఒకవైపు నడుస్తుంది. సో దీన్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇవన్నీ పొలిటికల్ సెంటిమెంట్ రాజకీయాలు. భాష పైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కదా. ఇక్కడ మా తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా చర్చ జరుగుతుంది, ఎవడని పట్టించుకుంటాడు? ఇప్పుడు సరే పక్కన తమిళ్ లేకపోతే కర్ణాటకలో కూడా అక్కడ ఇవన్నీ పొలిటికల్. ఇవన్నీ ఏంటంటే సోషల్ మీడియా వచ్చింది కాబట్టి చిన్న ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తున్నాం. అది రాహుల్ గాంధీ విభజన రాజకీయాల్లో భాగం, ఇండి బ్లాకు. ఎందుకంటే అది ఒక రకంగా బీజేపీకి అంతిమంగా లాభం అవుతుంది. సగటు ఇండియను, సగటు భారతీయుడు బతకని అనుకుంటారు, లివ్ అండ్ లెట్ లివ్. ఇండివిజువల్ మా ఢిల్లీలో బతుకమ్మా, మార్వాడలో వచ్చి ఇక్కడ ఉంటారు. అంటే బలవంతంగా హిందీని సౌత్ స్టేట్ల రుద్దుతుందనే ఒక అంశాన్ని కూడా కేటీఆర్ నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా నాకు హిందీ ఉండే సబ్జెక్ట్, నాకేందో అర్థం కాలేదు. బుక్ ఉండే హిందీ, సెకండ్ లాంగ్వేజ్ ఉండే. నాది ఇంగ్లీష్ మీడియం కాదు కాబట్టి, తెలుగు మీడియం కాబట్టి 2 లాంగ్వేజ్ ఉండే. ఇంగ్లీష్ మీడియం కూడా హిందీ ఉంది, హిందీ ఉండే. కొత్తగా వచ్చింది నాకు అర్థం కావట్లేదు. సో హిందీ కూడా ఏంటంటే కేవలం మినిమల్ మార్కు, చాలా మంది ఒకటైనా పాస్ చేసేది. ఇదంతా అనవసరమైనటువంటి చర్చ. రాజకీయ బతుకుతెరు కొరకు ఇండియా బ్లాకు చేసే నాటకం, మమతా చేసే నాటకం, మహారాష్ట్రలో వాళ్ళు చేసే నాటకం, తమిళనాడులో వాళ్ళు చేసే నాటకం. ఎందుకంటే ఇప్పుడు సినిమా తీస్తాం, అన్ని సినిమా లాంగ్వేజ్ డబ్బు చేస్తామా లేదా? పాన్ ఇండియా సినిమా, పాన్ ఇండియా సినిమాని బాహుబలి తీస్తాం, మా తెలుగులో ఒక్కడే చూస్తామా? దేశ ప్రజలు అందరూ చూస్తున్నారు. అంతే. తమిళ సినిమా వస్తాం, మనం డబ్బు చేసుకొని చూడమా? చూసాం. హిందీ సినిమా వస్తుంది, ఇంగ్లీష్ అంతెందుకు ఇంగ్లీష్ సినిమాలు, కొరియా సినిమా చూడట్లే మనం. ఓటీటీ నిండా కొరియా సినిమాలైనా. అంతవరకు మనది ఏంది, వసుదైవిక కుటుంబం మన ఫిలాసఫీ. అంటే జగమంతా ఒక కుటుంబం, ప్రపంచం 1 ఫ్యామిలీ, అది మన ఫిలాసఫీ. రైట్, థ్యాంక్ యూ అన్న, మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.